ఈరోజు ఒక గొప్ప మహోన్నతుని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటున్నాను కొన్ని అభివృద్ధి పనులు ఎలా జరిగాయి ఏంటి అనేది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపు నియోజకవర్గం ఆయనకి పదవి పట్టం కట్టింది. ఎంత నమ్మకంతో అయితే ఈరోజు జనాలు ఆయన నమ్మారో అంతే నమ్మకంగా ఈరోజు ఆయన అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రజలే ఆశ్చర్యపోయేంత గొప్ప అభివృద్ధి ఆయన చేశారు. ముఖ్యంగా ఎప్పుడు మెగా ఫ్యామిలీ జనాల ఆదరణలో ఉంటుంది. ఎప్పుడు కూడా నిలువెత్తు ఒక మంచికి నిలువెత్తు నిదర్శనం మెగా ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పడుకున్నదే లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి పనులు ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే గతంలో మనం చూడొచ్చు, ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడ అధికారం చెలాయించడం జరిగింది. ఆల్రెడీ అధికారంతో ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో గొడవలు, ఎన్నో డ్రగ్స్లు ఇవన్నీ మనుషుల్ని పాడు చేసే విధంగా గత ప్రభుత్వంలో మనుషులు ఎంతో నలిగిపోయారు. వాటిలన్నిటికీ గొప్ప విముక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే డిప్యూటీ సీఎంగా రావడం వల్ల ఎంతోమంది ఉపశమనంతో ఉన్నారు. ఈరోజు మెగా ఫ్యామిలీలో నాగేంద్రబాబు గారే కాదు, మొట్టమొదటిగా ఆయనకి ఎమ్మెల్సీ రాగానే ఇక్కడికి వచ్చి రోడ్డు శంకుస్థాపనలు, బస్ షెల్టర్లు. గతంలో ఒక వైజాగ్ బస్సు ఎక్కాలి అంటే ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. కాకినాడ వెళ్ళడం, కత్తిపూడి వెళ్ళడం, వైజాగ్ వెళ్ళడానికి ఎన్నో అవస్థలు పడి వాళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం దృష్టి తీసుకెళ్ళగానే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో బైపాస్ రోడ్లో బస్ షెల్టర్ ఓపెన్ చేసి ప్రజలందరికీ ఎంతో ఊరట కలిగించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు ఉపాసన గారు మాత శిశువు గురించి ఎంతో గొప్పగా ఆలోచించి ఒక తల్లి పునర్జన్మనిచ్చి ఒక బిడ్డకి జన్మనిస్తుందని ఆవిడ ఆలోచించి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో అభివృద్ధి చేశారు. ఆవిడ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మెగా ఫ్యామిలీ చేసి మేము ఉన్నామని నిలబెట్టిన ఘనత అయితే పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. ఈరోజు రోడ్లు గత ప్రభుత్వంలో గుంత రోడ్లలో గల్లంతైపోయిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి రోడ్లని ఈరోజు ఆయన ఎంతో నడిచి పరిగెట్టి వెళ్ళే విధంగా రోడ్లని చాతచక్యంగా మాకు తీర్చిదిద్దిచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో మంచినీటికి చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాంటి మంచినీటి సరఫరా గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ట్యాంక్ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వితిన్ సెకండ్స్ 24 అవర్స్లో ఆయన అక్కడ ట్యాంక్ నిర్మించి వాటర్ ఫెసిలిటీ అందజేశారు. అలాగే కాలేజీకి వాటర్ ఫెసిలిటీ అందజేశారు. అలాగే పిఠాపురం ఆర్ఆర్బీహెచ్కి కూడా ఎంతో అభివృద్ధి పనులు చేశారు. ఈరోజు ఆయన గెలిపించుకున్నందుకు మా ఓటుకు ఒక విలువ ఉంది అనేది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎంతో బాధలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ ప్రభుత్వంలో ఏది అడిగినా వాళ్ళు పెట్టే బాధలు వాళ్ళకి ఎన్నో. మాకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది కావాలంటే 10 మంది వ్యక్తులను ఇక్కడ కలిసి ఎన్నో రెస్ట్రిక్షన్స్ అయితే ప్రజలు అనుభవించారు. ఈరోజు అలా కాకుండా ఈ జనసేన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనికి ఎవరిని అడగకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే విధంగా ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. పిఠాపురం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. పిఠాపురానికి ఈరోజు 3 ప్రసిద్ధిగాంచినవి అని చెప్పుకోవచ్చు. శ్రీపాదవల్లభుడి జన్మస్థానం, శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 కూడా ఎంతో ప్రసిద్ధిగాంచి పిఠాపురాన్ని అభివృద్ధి పరిచేవి. పిఠాపురాన్ని ఎప్పుడు సంక్షేమ పాదంలో నడిపించి ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంచే ఘనత అయితే ఈరోజు మేమందరం ఈ అధికారంలో అందరూ పొందుతున్నామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను.